నేను ఒక మాట చెప్తున్నాను, ఇవాళ గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు కూర్చొని అభ్యర్థిని ఎంపిక చేస్తే వారే పార్టీ అభ్యర్థి, వారే నా అభ్యర్థి అని నేను చెప్తున్నాను. కానీ నాకు ఇది డబ్బులు తీసుకొని నువ్వే సర్పంచ్ పో అని చెప్పే అలవాటు లేదు. దీపాములు అమ్ముకునే అలవాటు లేదు. పదవి నుంచి పైసలు తీసుకునే అలవాటు లేదు. మీరు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. గతంలో నా ఇంట ఉన్న వాళ్ళు చూశారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు. అవకాశం రావాలి అంటే పార్టీకి విధేయులై ఉండాలి. అవకాశం రావాలి అంటే పార్టీ కూడా పనిచేయాలి. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఫలానా గ్రామంలో ఫలానా వ్యక్తికి మీరు సర్పంచ్ అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ఏ గ్రామానికి కూడా ఫోన్ చేసి చెప్పాను. నిర్ణయం మీదే, అభ్యర్థి ఎంపిక మీదే, ఆయనను గెలిపించుకునే బాధ్యత కూడా మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఉండరు. నేను మీకు అవకాశం ఇస్తున్నాను. అన్నిటికంటే మించి ఈ ఎన్నిక నాది కాదు. మీరు నాకు ఓటు వేస్తలేదు, మీకు మీరు ఓటు వేసుకుంటున్నారు. రేపు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు ఒక 146 మంది సర్పంచులు కాబోతున్నారు. ఇది మీకు వచ్చిన అవకాశం. మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి వచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి.